మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక సంగతిని మనం ఆలోచించేద్దాం. క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనలో క్రీస్తు లక్షణాలు ఉన్నాయా? మనం ఆలోచించేద్దాం. క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి మనలో క్రీస్తు లక్షణాలు ఉన్నాయా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచంలో మనం అనేక విషయాలు మనం గమనించినట్లయితే, అనేక యూట్యూబ్ ఛానల్లో కానీ, ఫేస్బుక్‌లో కానీ, అనగా సోషల్ మీడియా అన్నిటిలో కూడా అనేక మంది ఒకరి మీద ఒకరు వేలెత్తి చూపించుకునేటువంటి మాటలు, లేదా కక్షపూరితమైనటువంటి ఆహ్, మాటలు మనం చూస్తూ ఉన్నాం. కానీ క్రీస్తు ఏం చెప్పాడు? ఒకరిని ఒకరు సహించమని చెప్పిన రీతిగా సహనం అనేది క్రైస్తవుల్లో లేకుండా పోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా గమనించండి. మనం క్రైస్తవులుగా చెప్పుకుంటున్నామంటే క్రీస్తు లక్షణాలు కలిగిన వారిగా మనం ఉండాలి. కాబట్టి క్రీస్తు లక్షణాలను మనలో పెంపొందించుకోవడం కోసం ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని అంగీకరించాలి. అంగీకరించినటువంటి వాక్యాన్ని మనం మన జీవితంలో ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఆచరించేవారుగా ఉండాలి. మరి ఒక వచన భాగాన్ని నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32 వచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రైస్తవ్యం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము సహనము, క్షమించడము. అంటే భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి కావలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణము క్షమించడము, సహనం కలిగి ఉండటము, ప్రేమించడము. కాబట్టి ఇవి ముఖ్యమైనటువంటి క్రైస్తవ లక్షణాలుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథం అంతటిని మనం పరిశీలన చేస్తే మనకి ఈ లక్షణాలే కనిపిస్తాయి. కానీ క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి మనలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మరి దేవుని చిత్తానుసారంగా నడవాలని నేను మనవి చేస్తున్నాను. మరొక వీడియోలో మరలా కలుసుకుందాం. అందరికీ వందనాలు.